పైథాన్ జాబ్స్ అనేవి ఇంకా ఉండవా? ప్రజెంట్ ఏంటి అంటే దీని గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు. సరే, ఇక ఫ్యూచర్ లో పైథాన్ అనేవి ఉండవా? సో ఏంటి దీని పరిస్థితి ఏంటి? అండ్ రీసెంట్ గా ఒక వీడియో చేశారు. పైథాన్ గూగుల్ కంపెనీలో అందరూ పైథాన్ ఉద్యోగ టీం మొత్తాన్ని తీసేసింది అని చెప్పి, ఇంకా పైథాన్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సిందేనా? పైథాన్ నేర్చుకున్న వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రావా అని చెప్పి అడిగారు. సో దీనికి సంబంధించి బేసిక్గా ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ కంపెనీ అయితే కంప్లీట్ గా ఏఐతో అప్డేట్ అయింది. అందువల్ల ఏంటి అంటే పైథాన్ టీమ్ ఏదైతే ఎక్స్పెన్సివ్ ఉన్నారో, ఎందుకంటే యుఎస్ లో డెఫినెట్లీ మా అందరికి తెలుసు, యుఎస్ లో చాలా ఎక్కువ ప్యాకేజెస్, హై ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇంత ప్యాకేజెస్ మనం పెట్టి తీసుకోవాలా అనే ఒక రీజన్ తో అక్కడ ఉన్న వాళ్ళని తీసేయడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మొత్తానికి మొత్తం ఏఐతో రీప్లేస్ చేసిందని కాదు కానీ, సో కొంతవరకు ఏఐతో రీప్లేస్ చేసుకొని మిగతాదంతా కూడా మనలాంటి తక్కువకి బాగా ఎక్కువ పని చేసే వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ లాగా క్రియేట్ చేసి, అంటే ఆల్మోస్ట్ అవుట్ సోర్సింగ్ ఇచ్చింది అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వేరే కంట్రీస్ కూడా ఇచ్చి ఉండొచ్చు మేబీ, బట్ డెఫినెట్లీ టాప్లో అయితే ఇండియాకి అయితే ఇచ్చింది, ఇస్తుంది. ఇవ్వాలి అంటే అంటే ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుతో నాకు పని అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక పక్క ఏఐని రీప్లేస్ చేస్తూ, ఇంకొక పక్క వేరే కంట్రీస్ నుంచి అవుట్ సోర్సింగ్ ఇచ్చి ఆ వర్క్ని, ఆ ప్రాజెక్ట్ని అవుట్కమ్ తెచ్చుకుందాం అనే ప్లాన్తో ఇక్కడ పైథాన్ ఏదైతే ఉందో టీం మొత్తాన్ని, యుఎస్లో ఉన్న పైథాన్ టీం మొత్తాన్ని తీసేయడం జరిగింది. అండ్ చాలా మంది ఈ విషయం మాట్లాడుతూ పైథాన్ నేర్చుకున్న వాళ్ళకి ఇంక ఉద్యోగాలు రావా అని చెప్పి ఒక రకమైన డిప్రెషన్ ఉంది. అండ్ ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పైథాన్తో పాటు ఒక్క పైథాన్ నేర్చుకున్న, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, మీన్ అండ్ మెన్ స్టాక్ కాంబినేషన్ నేర్చుకున్నా, నేను ఒక విషయం చెప్పాను అనుకోండి, ఇది కొంత తగ్గే ఛాన్స్ ఉందంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇమ్మీడియట్ గా వీడియో పబ్లిష్ చేసిన వెంటనే, లేకపోతే ఒక 2-3 రోజుల్లోనో, ఒక వారం రోజుల్లోనో, ఒక నెల రోజుల్లోనో ఆ ఇంపాక్ట్ అనేది మార్కెట్లో ఉండదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అని ఏంటి అంటే మెల్లగా ఇంప్లిమెంట్ అవుతూ వస్తూ ఉంటుంది. పైథాన్కి ఇప్పుడు కాల్స్ వాస్తవానికి కూడా గత 2 సంవత్సరాల పైగా పైథాన్కి భయంకరంగా కాల్స్ రావడం అనేది నేను ఎంతవరకు చూడలేదు. ఒకవేళ పైథాన్కి బీభత్సంగా కాల్స్ ఉన్నాయని నాకు అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎంత ఎక్స్పీరియన్స్ చెప్పండి, దాని గురించి కొంత రీసెర్చ్ చేసి మళ్ళీ దాని గురించి వీడియో అనేది ఖచ్చితంగా పెంచదు. 3+ వరకు, 4+ వరకు కొన్ని రోజులు కాల్స్ ఉన్నాయని చెప్పి నాకు కొన్ని అప్డేట్స్ వచ్చాయి, కానీ ఓవరాల్గా చూసుకుంటే అంత చెప్పుకోదగ్గ కాల్స్ అయితే లేవు. చాలా మంది, ఒక ఇన్స్టిట్యూట్ అయితే మరీ దారుణం, 1 ఇయర్ నుంచి ఏం నేర్పిస్తుందిరా అని రికార్డింగ్ క్లాసెస్తో పైథాన్, పైథాన్ ఫుల్ స్టాక్, మీన్ అండ్ మెన్ స్టాక్ అని చెప్పి నేర్పిస్తూ ఉంది. ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది ఆలోచించండి. డేటా సైన్స్ అదేదో పీజీ డిప్లొమా డేటా సైన్స్ చేసినా చాలా బెటర్గా ఉంటాయి కానీ, బట్ ఇదైతే పైథాన్కి ఉద్యోగాలు ఉండవా అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే పైథాన్కి జాబ్స్ ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఆకస్మికంగా అకస్మాత్తుగా ఏం మార్పులు రావు. స్లో అండ్ స్టడీ ప్రాసెస్లో, ఆన్ గోయింగ్ ఫార్వర్డ్లో కొంత తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం కాల్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో ఎవరైతే పైథాన్ జాబ్ చేస్తా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏఐతో అప్డేట్ అయితేనే, ఏఐ డేటా సైన్స్తో అప్డేట్ అయితేనే వాళ్ళ జాబ్స్ అనేవి సెక్యూర్డ్గా ఉంటాయి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మీరు ఏఏ స్టార్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకోటా, లేకపోతే ఏఐలో అంతా ఎక్కువ ఉందా, డేటా సైన్స్ బాగుందా, నిజంగా చెప్తా ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే వేరే డౌట్స్ రావచ్చు. సరే, ఎన్ని పక్కన పెట్టి పైథాన్ ఆల్రెడీ నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా దాని మీద ప్రయత్నం చేయండి. కుదిరితే ఏఐతో అప్డేట్ అవ్వండి. త్వరగా మీకు జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. టైం వేస్ట్ అస్సలు చేసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.